ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో మెగా పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణ భూమి పూజోత్సవ కార్యక్రమం. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాలు, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం. ప్రకాశం జిల్లా శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నారాయణపూర్ గ్రామంలో మెగా పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణ భూమి పూజోత్సవ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ పెద్దలు పిరమిడ్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో 33x33 కొలతలు గల మెగా పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ప్రజలందరూ ధ్యానం చేసి శాకాహారమే భుజించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం చేయడం ద్వారా అనేక రుగ్మతలు నయం చేసుకోవచ్చునని, మానసిక ప్రశాంతతను పొందవచ్చునని ఈ సందర్భంగా సాయి కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిఎస్ఎస్ఎం మాజీ చైర్మన్ సందీప్ రావు, ఇందిరా, భాస్కర్ రావు, గ్రామ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి దయానంద మరియు గ్రామ పెద్దలు, ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యాన బంధువులందరికీ నమస్కారం. ఈరోజు బోధ నియోజకవర్గం నవిపేట్ మండలం నారాయణపూర్ గ్రామంలో మరి గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలందరూ కలిసి మరి ఈ గ్రామంలో వేస్తున్నటువంటి ధ్యానానికి స్పందించి మరి పత్రిజీ గారి యొక్క మార్గంలో మరి గ్రామంలో ఒక మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు గ్రామ పెద్దలు మన కిషోర్ గారు, అదేవిధంగా ఇందిరా భాస్కర్ రావు గారు, మరి సమస్త గ్రామ పెద్దలు, మరి ఎల్లయ్య మాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి మరి ఎందరో స్ఫూర్తినిచ్చి మరి ఎందరికో మార్గదర్శకులై మరి ఈరోజు ఒక మంచి ధ్యాన మందిరానికి మరి గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళ సహకారంతో మరి సమస్త ధ్యాన బంధువులు ఒక చక్కని ధ్యాన మందిరానికి ఇలా భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి విశ్వ కళ్యాణంలో మరి సమస్త ధ్యాన బంధువులు ప్రజలు అందరూ పాల్గొని మరి యావత్ ప్రపంచానికి ఒక నారాయణపూర్ ఆదర్శం కావాలని మరి నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఈ నారాయణపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యాన, శాకాహార విశిష్టతను తెలియజేస్తూ అన్ని విద్యలకు మూలాధారమైన ఆధ్యాత్మిక శాస్త్రంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి శ్వాస మీకు తెలిసే లోపలికి పోవాలి, తెలిసే వెలుపలికి రావాలి. ఏ ఆలోచనలు అవసరం లేదు. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాసము, అపాన అంటే నిశ్వాసము, సతి అంటే కూడుకొని ఉండటం. కుంభక రహిత, పూరక రేచకాత్మక, సుఖమయ ప్రాణాయామము, శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస చక్కగా చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవరాదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. మనసుని లాలించి బుజ్జగించి మళ్ళీ 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 శ్వాసతోనే మమేకం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ ఆంజనేయులు, దుర్గమప్ప విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యానం, గురు సాంగత్యం, స్వాధ్యాయం వంటి పలు అంశాలపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. నా తర్వాత ఇంకేం చెప్పినాడు, ఇవన్నీ చేసిన తర్వాత కూడా పురుషుల కంటే స్త్రీలకు అపారమైన ఒక కోరిక ఉంటుంది మేడం. ఎందుకు మన గృహస్థాశ్రమంలో ఉండేవాడు, వంశోద్ధారకుడు కావాలా, వంశాన్ని ఉద్ధరించాలా, నా తర్వాత నా వంశానికి చెప్పుకునే విధంగా ఒక పరంపర అనేది ఉండాలా. పూర్వమైతే ఆశ్రమాలలో వాళ్ళు శిష్యునికి ఏ విధంగా కల్పించారో తెలుసా? రోజు అక్కడ నిష్కామ కర్మలు చేయిస్తూ ఉండేవాళ్ళు. గురువు చెప్పేది వినుకుంటూ వస్తాడు, అసలు విషయం మాత్రం చెప్పరు. ఇక్కడ మీరు ఏమే రకమైన చెప్తున్నారు,
కావాలంటే చూడు, నువ్వెవరు అంటానే ఇప్పుడు మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, జ్ఞానాన్ని తెలుసుకోవయ్యా. ఆ జ్ఞానం అప్పుడు చెప్పేవాళ్ళే కాదు. పూర్వం చెయ్యిగా 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 గురువుకు శుశ్రూషలు, వానికి ఇష్టమైతే శిష్యుని ఉద్ధరించాలని వానికి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి సుభాష్ పాత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో పలు చక్కటి అంశాలను వివరిస్తూ వేమన పద్యాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. ఆత్మలోని గాథలు ఇంతింత కాదయ్యా, కాళికాంబ హంస కాళికాంబ. మనిషి ధర్మాన్ని తప్పి ఏమి ధర్మరహితులు అంటే బాగా తెలుసుకోండి, అధర్మ పనులు చేసేవాడు. అధర్మం పని చేసేవాడు ఏం చేస్తాడంటే తన సుఖం కోసము, తన కుటుంబం సుఖం కోసము వెలుగువాడు ఏం పాడైపోయినా పర్వాలే, ఎంత నాశనం అయిపోయినా పర్వాలి, ఆ సంపద వాడి దగ్గర నుంచి పీక్కుంటాడు. ఏమి ధర్మానికి తప్పి వాడు ఏం చేస్తాడంటే ధర్మరహితం అంటే అధర్మమైన పనులు చేసి తను సుఖాన్ని పొందుతాడు, ఎదుటి వారికి ఏం చేస్తాడు, హింసిస్తాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ మున్ని విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకుని అందరి చేత ధ్యాన సాధన చేయించారు. తండ్రి, నేను ఏదైతే ప్రార్థన చేసినానో ఆ ప్రార్థన అనేది నువ్వు నెరవేర్చువయ్యా అని 3 సార్లు ఇట్లా గంట కొడతా. తదాహస్తు చేస్తాడని అది మన నమ్మకం. అసలైన గంట రోజు మనము అసలైన గంట ఎక్కడ కొట్టాలి? ధ్యానంలో అసలైన గంట మోగేది ధ్యానం ద్వారానే. ప్రతిరోజు ఇక్కడ ఆ దేవుడితో మమేకమై మనం ధ్యానం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఏ ఇంట్లో మనం ధ్యానం చేస్తామో ఆ ఇల్లు ఎంతో హ్యాపీగా, ఆ ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆరోగ్యాలుగా ఆ ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత శ్లోకాలను, వాటి పరమార్థాన్ని ఎంతో చక్కగా విశదీకరించారు, ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అది ఏం చెప్తుందో దాని స్థితులు ఎట్లా ఉంటాయో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నువ్వు ఫస్ట్ అంతరంగ స్థితి గావించుకోవాలి. ఫస్ట్ శమము, ఆత్మజ్ఞానానికి నువ్వు అర్హుడు అవుతావు. నువ్వు ఈ 6 దాలను పూర్తిగా దానిలో విచారించి మొత్తం అంతా వడబోసారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొత్తం ఏటు చెట్టు వడబోసి అసలైన సారాన్ని ఎంత సులభంగా కావాలో అంత సులభంగా అందించేకి ఆయన విజ్ఞతను ప్రదర్శించారు. అంత విజ్ఞాని కాబట్టి అంత అద్భుతంగా ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగాడు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యానం 8 కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 18వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. తదుపరి ధ్యాన సాధనతో పొందే లాభాలను తెలియజేసి పిరమిడ్ మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఆత్మజ్ఞాన పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను కొల్లాపూర్ పట్టణం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్మాణకర్త శ్రీనివాస్ రెడ్డి దంపతులు, మాస్టర్స్ సావిత్రమ్మ, జయశ్రీ, నాగేంద్ర మరియు 70 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మెగా శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు మాస్టర్ శ్రీనివాసరావు, మాస్టర్స్ హిమబిందు, నర్సారెడ్డి, నాగేష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 14వ తేదీన జరగబోవు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కరపత్రాలను అందరికీ పంచి తమ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो शाकाहार रैली, जय हो शाकाहार रैली, जय हो शाकाहार रैली. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి ధ్యాన మందిరంలో ధ్యానం మరియు భగవద్గీత శిక్షణ తరగతులను ఉండవల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు మరియు పెద్దలు వినియోగించుకోవాల్సిందిగా మాస్టర్స్ భాగ్యలక్ష్మి కోరారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.